మిరపకాయ పచ్చడి ఇలా వేస్తే అస్సలు పాడవకుండా ఎక్కువ కాలం అనేది నిల్వ ఉంటుందండి. పండు మిరపకాయలన్నీ కూడా ఇక్కడ నేను 1 kg అయితే తీసుకున్నాను. అయిన కాడలన్నీ కూడా తీసేసి బాగా శుభ్రంగా కడిగి ఒకసారి అంతా కూడా బాగా తుడిచేసేయండి. కొద్దిగా వేసుకుంటూ రోల్లో అయితే కచ్చపచ్చగా దంచేసేయండి. నేనైతే ఇక్కడ 1 kg పండు మిరపకాయలకి 1/2 kg చింతపండు అయితే ఇక్కడ యాడ్ చేశాను. అలాగే ఇక్కడ కొద్దిగా కల్లుప్పు అయితే యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా కచ్చపచ్చగా దంచేశాక ప్లాస్టిక్ కంటైనర్లో అయితే పెట్టేసుకోండి. ఇక్కడ నేను 10 నుంచి 15 డేస్ వరకు పెట్టేశాను. 15 డేస్ తర్వాత ఇక్కడ కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఇక్కడ ఆవాలు, మెంతులు అలాగే ఫ్రై చేసుకొని బాగా పౌడర్ చేసేసుకోండి. పౌడరు, చిన్నులపాయలు ఇవన్నీ కూడా కచ్చపక్కగా దంచేసి పక్కన ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు 15 డేస్ తర్వాత ఆ ప్లాస్టిక్ కంటైనర్లో ఉన్న ఇదంతా కూడా తీసుకొని ఒకసారి అంతా కూడా రోల్లో బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ అనేది రాదు. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. ఉల్లిపాయలు, మెంతులు ఇవి పౌడర్ చేసాం కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఒకసారి ఇదంతా కూడా కచ్చాపక్కాగా రుబ్బేసి ఒక కంటైనర్లో అయితే ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడైతే తాలింపు వేసుకొని తినేయచ్చు. ఇలా చేసినట్లయితే అస్సలు పాడవదు. మీరు ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్